సో టైం వచ్చేసి 6:10 అవుతుంది. మనలు ఈసారి తొందరగా వంట ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకో ఇంత తొందరగా చేస్తారు వంట? అన్న చికెన్ తెప్పించింది. ఎందుకట్లా? ఆడ చెట్లు పెట్టిరుగా, పిల్లలకు దావత్ ఇస్తాడేమో. తెప్పించింది. ఇంకొక అర్ధ కిలో తెప్పిస్తే మేము ముగ్గురం తింటాం. ఎందుకు సార్ మేము తినాంగా? మీరు తినకపోతే మమ్మల్ని కూడా ఎలా పెడతారా శేఖర్? అయ్యి అట్లా కాదు, మీరు తిను, దాని ఏముంది, మీకు సరిపోదు. ఆయన 2 కిలోలు తెప్పించిండు. అక్క డబ్బుల చికెన్ వండి పంపించమంటుండు బావా అని చెప్పి. ఎంత ఎంత తెచ్చారంటే 2 కిలోలు అన్నాడు. మోస అయితే 2 కిలో సరిపోదు. మీరు అర్ధ కిలో తింటారు, వాళ్ళకి మీరంతే మీరు అర్ధ కిలో తింటారు. ఇగో దావత్ చేసుకున్నప్పుడు నిమ్మలంగా వేసుకొని తింటారు. ఆడ కూర్చున్నాక పీసుని చూసుకుంటా తింటారు ఎవరన్నా? మేమైనా పీసుని చూసుకుంటా తినాలా? తినైనా కడుపు నిండా తినాలి. తినే 1/2 కిలో కూరనైనా మంచిగా తినాలి. అదేటు కాకుంటుంది సరిపో అంటున్నాడు. మరి తెప్పాను ఇంకదా ఏమొద్దు తీగ, ఇంకో అర్ధ కిలో ఏమొద్దు. మరి కావాలంటావు వద్దంటావు, అంత నువ్వే అంటావు. అది ఏమన్నా అంటే మీరు తింటలేరు అని అంటారు. మరి ఇప్పుడు కావాలంటే ఇంకా తెప్పిద్దాం. మరి ఇంకా అదే కదా మీరు తిండి కూడా సాధిస్తామంటారు. కాంప్రమైజ్ కావాలి, అన్నిటికీ కాంప్రమైజ్ చేస్తారు మీరు. కావద్దు అట్లా. మాకేమో కావద్దని ఉంటుంది. ఇక మీరేమో తీసుకురమ్మంటే అట్లా ఇట్లా అని అంటారు. సరే ఇగో అందుకని చెప్పేసి ఇంకా దగ్గర తేవాలా? ఏమొద్దు ఇక. మళ్ళీ తెచ్చినాక మళ్ళీ ఎందుకు అంటావు? తినరా? ఏమొద్దు తీగ, కడుపు నింపేసుకుంటాం వాసన. అబ్బా అబ్బా అది మరి అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోవాలిగా. కొన్నిట్లో కావాలా, కొన్నిట్లో కావద్దు. మేము అన్నిట్లలో అవుతాం. అబ్బా నిజం చెప్పు శేఖర్, మేము ఎంత కాంప్రమైజ్ కామా? అందరు కావాలి కాంప్రమైజ్ అన్నప్పుడు. మరి అందరం కాంప్రమైజ్. శిరీష అయితే చికెన్ నాకు వద్దు అన్నట్టు, ఆమె తిన్నది కాబట్టి ఆమె నాకు వద్దు అంటది. ఇప్పుడు తినవా శిరీషను చికెనా? ఎందుకట్లా? వాడు కరెక్ట్ అవుతుంది, నువ్వు చేసు కరెక్ట్ అవుతుంది. నేను ఎట్లా చేస్తాను అక్క తెలుసు కాబట్టి అక్క చెప్తాను. అవి తినాలా మరి మంచిగా. నాకు అవి తినకపోతే మటన్ తింటావు మరి? మిగిలింది నేను చెల్లెనే, మేము ఇద్దరం వేసుకొని తింటే ముఖం ఇక చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు, వాళ్ళిద్దరు తిండిపోతలు ఉన్నట్టు ఆమె పెడతలేరు అని అంటారు. నేను అదే అంటున్నా. ఇంకో అదకి అందరం కాంప్రమైజ్ అయిపోతాయి. నువ్వు తింటా లేదా శిరీషను? ఎందుకు ఏమైంది? నువ్వు తింటా అంటే అక్క ఇంకో అర్ధ కిలో తెప్పిస్తా అంటుంది. నేను అర్ధ కిలో తింటానా? నువ్వనే కాదు అందరికి అవుతుంది కదా. అందరు తింటా అంటే అలా 2-3 పీసులు తింటా తప్ప కూర అయితే తింటా. తింటావు కదా మరి, ఇంకేం వద్దా ఫిక్స్ ఇక? ఏమవుతుంది సరిపెట్టుకున్నాం. అందరు పాడుకోవడం 2-3 పీసులు నేను కూడా తింటా, అందరు తింటారుగా. దానికోసం కానీ సరిపోతా అంటే సరిపెట్టుకుందాం, లేదంటే పప్పు చేయి. ఏమవుతుంది ఇక వాళ్ళకుండి మనకి ఏదైనా కూర చేసుకున్నాం. పాప మా వండుకున్న వాళ్ళకి కూడా తెచ్చుకున్న నిమ్మలం కూడా ఉండదు, ఒక్కొక్క పీస్ చూసుకుంటా తింటాం. చూసినావా? ఎందుకు నడుతున్నావు? ఏం తినబెడతలే, ఆకు ఆకు అల్లం ఆకు. అయితే బావ ఊకే చుట్టి పీకి ఊపుతాడుగా, అది ఎట్లా ఊపుతాడా అని చెప్పి 2-3 ఆకులు ఖరాబ్ చేసిన ఆయన నాకు వస్తలేదు. ఒకసారి బావని చూడాలి, బావ ఎట్లా అంటాడు, మరత ఎట్లా పెడతాడో చూసి నెక్స్ట్ టైం ట్రై చేస్తా. ఇప్పుడు నాన్న కానీ షూస్లకు కానీ చెప్పులకు కానీ ఏమైనా వస్తాయి కదా పీకలు, అది మధ్యలో పెట్టి రౌండ్ కట్టి పీకితే అయిపోయా. అట్లా కాదు కదా, నిజంగా ఆకుతోటే రావాలి. ఏమైంది మళ్ళీ నోట్లో పెట్టుకున్నా? నోట్లో పెట్టుకోలేదు, దీన్ని ఆడుతుండు భయమైంది, అగో చినిగిపోయింది, నోట్లో పెట్టుకునేమని. మరి అది రానప్పుడు ఎందుకు పెట్టుకున్నావు? ఇస్తలేడు నాకు, గుంజుకుండు చేతులెక్కించావు. దీన్ని ఆకు ఇట్లా నలిమినట్టు ఇట్లా మడత వేస్తే పండు స్మెల్ వస్తుంది. అల్లరి పడుతుంది కదా. ఏ ఆకైనా సరే, జామాకైనా మామిడాకైనా ఇంకా ఏ ఆకైనా కానీ దాని ఏదైతే పండుగ వస్తుందో అదే స్మెల్ వస్తుంది దానికి. పాలు పెట్టి వస్తున్నా ఒక 2 నిమిషాలు నాకు ఆ పార తీసిస్తే బయట చిన్నమ్మల ఇంటికాడ ఇంతకు రాళ్ళు తీసిరుగా, అది పైన కుడుస్తా. చిపురు కట్టతోటి రాదు మస్తు. అవి మన పెద్దటికెలా ఎప్పుడు తీసిరు? ఇంతకుముందుకు డాడీ కూడా తీసిరుగా. అవునా? ఇప్పుడు లేవాడా? లేవు. ఏం చేయాలి? సాఫ్ చేయాలి అది. ఓ మై గాడ్, ఎప్పుడు తీసిరు అంతా? అరే 7 ఇటుకలు ఉండే కదా, మొత్తం తీసుకుపోయి గెస్ట్ హౌస్లో పెట్టారు. ఇప్పుడు ఏం లేవు ఈడ. కానీ కిటికీలు కూడా తీస్తే అయిపోతుండే అసలు. పప్ప అన్నీ పాప ఈ కిటికీలు కూడా తీసి అయిపోతుండే కదా కిటికీలు. యాక్చువల్లీ ఇవి కూడా గెస్ట్ హౌస్ మన దొడ్డికాడ పెట్టేది ఉండే, మరి అన్న వద్దనమాట. ఎందుకో తీసుకొని పైన లేకపోతే ఇంకేనన్నా పెట్టాలి. ఎందుకంటే చాలామంది కమెంట్ కూడా పెట్టి గుమ్మానికి ఎదురుగా కిటికీలు ఉండొద్దు, ప్లస్ మీకు కూడా కొంచెం కాళ్ళకాడ ఉంది కదా అని చెప్పారు. తీసేయాలి ఇక, రేపు కంపల్సరీ తీసేయాలి. సో మా కొత్త పొయ్యి మీద కొత్త చికెన్ వండుతారు ఫస్ట్ టైం. కొత్త చికెన్, చికెన్ పాతదే చెక్క, కొత్త చికెన్ ఏం కాదు. అరే కొత్తది ఇప్పుడే పోసిరు దాన్ని, అట్లా అంటున్నాం. అట్లా కొత్తది కదా.
కానీ పొయ్యి అయితే నాకు మస్తు నచ్చింది నిజంగా. మంచిగా ఉంది. మంచి ఇది స్టీల్ బాడీ ఉంది. అప్పుడు అమ్మ ఉన్నప్పుడు తీసుకున్న పొయ్యి ఇది, ఆ. ఇప్పుడు కాదు. అవును, ఇప్పుడు నా అప్పుడు పెళ్ళై కూడా 8 years అవుతుంది. ఎన్నిసార్లు అనేది కొత్త పొయ్యి బిడ్డ కొత్త పొయ్యి అన్నది, కానీ పాత పొయ్యిని రిపేర్ చేయించేవాడిన కానీ కొత్త పొయ్యిని అయితే తీయలే. కానీ అయితే ఒకటి అనుకున్నా, కన్ఫర్మ్ గా తీస్తే మన చేతి వంట, మన పోతమ్మ చేతి వంటకే తీద్దాం కొత్త పొయ్యి ఉంది కదా అనుకున్నా. కొత్త పొయ్యి బయట తీసుకోమనుకున్నా, ఇంట్లో పెడతారని అనుకోవాలి. కానీ ఇంట్లో కొత్త పొయ్యి అయింది, పాత పొయ్యి మన షూటింగ్ అయింది. ఏదైతే ఉంది కానీ పొయ్యి కానీ కానీ మస్తు ఉంది చూడడానికి, మెరుస్తుంది తెలుసా స్టీల్ బాడీ. కానీ ఇదే ఆడుండేది పోతమ్మ చేతి ఇంకా మస్తు కనబడుతుంది కదా, కనిపిస్తుంది. బాగుంది. దానే ఉంది మన చేతిలో పరైనా. అయితే అలా ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇదే తీసుకోవడం. ఫిక్స్ మా అన్న ఫిక్స్ చేయాలి, ఎందుకంటే రెగ్యులర్ పోలేం కదా, ఆవిడ ఇబ్బంది అవుతా ఉంది. గుండు కూడా కొత్తగా పడుతుంది. ఇది ఎప్పుడు పాతదా గుండి? పాతదే. ఇట్లా ఏమన్నా ఉన్నప్పుడే వండుతా. ఎక్కువ అమ్మకి నెల మాసం పెట్టినప్పుడు మటన్ వండుతా. ఇలా అయితే అప్పుడు కనబడుతుంది, ఎప్పుడు ఒకసారి కనబడుతుంది, నెలకు ఒకసారి కనబడుతుంది. కాకపోతే ఈరోజు మధ్యలో ఇంకా 3 రోజుల ముందు వచ్చింది. ఎప్పుడు మనకి ఇప్పుడు 3 తారీఖే. 3 తారీఖేనా? 3 తారీఖా? 30 తారీఖు, 1, 2, 3 రోజులు ఉంది. 3 రోజులు ఉంది. ఓ మై గాడ్. ఇంట్లో సామాన్లు అన్ని నిండుకున్నాయి. ఈ మధ్య డిమార్ట్ పోనీ కార్ లేదు మన ఇంట్లో పరిస్థితి. ఇప్పుడు డిమార్ట్కి వెళ్తే సామాన్ తెస్తేనే అమ్మకి ఏదైనా కొత్త నైవేద్యం చేసి పెట్టనీకైతే. అయితే ఎట్లా పోదంతే రోజు డిమార్ట్ పోయి సామాన్ వేసుకొచ్చిన రేపు ఎల్లుండి అట్లా పోతేనే మంచిగా. అవును, ఎందుకంటే 3 తారీఖే కదా మనకి. ఈ 2 రోజులు పోవాలి కంపల్సరీ. రేపు ఎల్లుండే టైం. మళ్ళా థర్స్డే రోజు ఇక్కడ మార్కెట్కి పోవాలి. మార్కెట్లో అన్నీ తీసుకురావాలి. అదేమంటారు, ఇంకా ఈసారి మిరపకాయలు కూడా తీసుకోవాలి. కారం అయిపోయింది. ఇప్పుడు తీసి పెట్టుకుంటే మళ్ళా ఒక 5-6 నెలల వరకు మళ్ళీ కారంపొడి ప్యాకెట్ల కన్నా మనం తెచ్చి పట్టించుకుంటే ఇదే బెటర్ కదా. కారం ఉంటుంది, బరకత్ ఉంటుంది. ఇట్లా తెచ్చుకుంటే అరకత్ బరకత్ ఉంటుంది. అందుకే అమ్మ ఊకే అంటుండే, ఏదైనా సామాన్లు తెస్తే అరకత్ బరకత్ ఉన్నట్టు తెచ్చుకోవాలి. అప్పుడు తెచ్చుకుంటే ఇంట్లో అరకత్ బరకత్ పైసలు కూడా ఉన్నాయంట అట్లా. నిజంగా అంటే అప్పుడు అమ్మ వాళ్ళు డ్యూటీలు చేసినప్పుడు నాయనకి వచ్చిన పైసలతోటి సామాన్లు తీసుకొస్తుండే. ఆయన నెలగాక ముందుకే అయిపోతుండే అసలుకి. మళ్ళీ మనం కావాలంటే మళ్ళీ పైసలు పెట్టి తీసుకొస్తుండే. ఏమంటే డిమార్ట్ పడ్డదో, డిమార్ట్కి పోయినప్పుడు 3-4 వేలు ఒకటేసారి సామాన్ పెడుతున్నాము. నెల 15 రోజులు వస్తాయి మనకి సామాన్లు. ఇక అది మనకు అది అరకత్ బరకతే కదా. అట్లా ఒకటేసారి అన్ని తెచ్చి పెట్టుకుంటాము. మనకు ఇంట్లో అన్నీ ఉంటేనే ఆడోళ్ళకి నిమ్మల. నాకైతే ముందు ఇంట్లో అన్నీ ఉంటేనే నాకు నిమ్మల. మీకు ఇట్లా డబ్బాలు అన్ని ఖాళీ అయిపోయి మా ఫోన్ లో పైసలు లేకున్నా సరే బండ్ల పెట్రోల్ ఉంటుంది అనిపిస్తుంది తెలుసా. మాకేమో ఇంట్లో సామాన్, ఫోన్ లో బ్యాలెన్స్, ఫోన్ చేయడానికి బ్యాలెన్స్ ఉండాలి, బండ్ల పెట్రోల్ పైసలు ఉండాలి. ఫోన్ లో పైసలు అంటే అకౌంట్ లో పైసలు కాదు, ఫోన్ చేసుకోవడానికి ఒక 1000 రూపాయలని ఉండాలి ఎమర్జెన్సీ. చెప్పలేము ప్రతి దానికి. ఎట్లా రేపటి దానికి రూపం లేదంటారు కదా, గంట దానికి కూడా రూపం ఉండాలి. నిమ్మలంటే అది చెప్తున్నా, మాకు బండ్ల పెట్రోల్ ఉండాలి, మీకు ఇంట్లో సామాన్ ఉండాలి. ఏదైనా ఇంక ఇప్పుడు ఈ నాన్నగానికి హాలిడేస్ వచ్చినాయి, గంటకు ఒకసారి మమ్మీ నాకేమో స్పెషల్ చేయవా, మమ్మీ నాకేమన్నా. మరి స్కూల్ ఉంటే ఎట్లుంటుందో మనకు అర్థం కాదు, కానీ ఇంటికి నిజంగా ఇంటికాడ ఉంటే అందరికి ఆకలి అవుతుంది. ఏం చేస్తుంది సగం దాకా వచ్చిపోతావు. తాగలే, నీకే పోసిన అక్క పోసిన, నేను బావది. నిజంగా టేస్ట్ మంచి వచ్చింది అంబలు. ఎందుకు కుండలో చేసాం, కొత్త కుండ. అది ఈ రోజే దీనికి వాడినాం. నువ్వు పొద్దుగా రాలే కదా, సూపర్ ఉంది. వచ్చరా నిజంగా నాన్నగాడే కోతి అంటే ఇంకా డబల్ అవుతారు, డబల్ అవుతారు. అందరం ఇంట్లుంటే ఇడేమో బయట పోయి నీళ్ళలో ఆడుతున్నాడు కదా. ఎందుకు ఏడిపిస్తున్నావు అని అంతగానో. ఎందుకు ఏడిస్తే మంచి అనిపిస్తుందా? ఏడిస్తే మంచి అనిపిస్తుందా? తీసుకో ఎంతసేపు ఏడుపు ఇమ్మీడియట్ గా పోతుంది. మళ్ళీ వాటర్ వచ్చినాయి, దమ్ పట్టింది కదా. పోయింది చూడవా. ఎందుకు జాతి మంచిగా ఏడుస్తాడు నాకు. నీ ప్లేస్ ఇదే చేస్తున్నావు, కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. జ్యోతి డ్రెస్ వేసుకొని ఆడ ఫ్లాట్ కాడికి వస్తే ఈ కొత్త అమ్మాయి ఎవరు గిట్ వస్తుందని చూస్తారు అందరు. ఆమె డ్రెస్ వేసుకొని వచ్చిందా? ఇప్పుడు దాకా వచ్చింది, పెట్టిరా లేదా ఏడాకి వచ్చిందని చూస్తాను. కానీ చెట్లు పెట్టిన తర్వాత మస్తు అనిపిస్తుంది. మన పెరుగు ఎట్లా మనం అనుకున్న ప్రాజెక్ట్ అక్కడ క్లియర్ చేసినాం. నేను చెప్పేది కదే, నాకు ఇష్టం అట్లా మంచి సెట్ చేసుకోవచ్చు. ఇక మన ప్లాట్లో మనమే ఉంటాం, ఎవరితో డ్రెస్ మంచిగా ఉంటుంది. ఏడోకరా
అయిపోయిందన్న పిన్ని కనబడ్డది పోయి ఇగో ఈ చెంప నాకే పోయి ఇంకేమన్నా ఇంకా చెంప వరకు నేను నీ చెంప వరకు నేను ఉంటానా ఆ బాదుకెళ్ళి మొత్తము కనకాంబరాలు పెట్టుకోవాలి ఏడా పడేయాలా పెట్టేయాలి. ఆడ ఎన్ని ఏమైనా పెట్టుకోవచ్చు ఇగో అప్పుడు దొడ్డు ఉన్నప్పుడు మనం ఎంతగానో మెయింటైన్ చేసుకున్నాము ఇప్పుడు రెగ్యులర్ గా పోతాం కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటుంది నీట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది. ఆ ఉన్న వేరువే చెట్ల పువ్వు వేయాలి మంచిగా అవసరం లేదు అది అయితే మొత్తం చల్లాలి ఏమన్నా కూరగాయలు పెట్టుకుని కూడా అవుతుంది కానీ వాటర్కి ఇబ్బంది అవుతుంది వాటర్కి ఇబ్బంది అవుతుంది. వాటర్ పైప్ అని వేసుకోవాలి లేకపోతే పట్టి పెట్టుకోవాలి అట్లయితేనే సెట్ అవుతుంది పట్టుకోవాలి. జర అది ఏమైంది ఎందుకు కొట్టుకుంటారు చూసినావా అన్న ఏమైంది వద్దే చెప్పురా అన్న నాకు నువ్వు మళ్ళీ పోతున్నారా నువ్వు దాదు పోతున్నావు కానీ ఏ కాదు చెప్పు వద్దు అన్ని ఇందాక వీడియోలో అయిపోయింది 2 కిలోల చికెన్ తెచ్చినవాట దావా చేసుకుంటారట బయట పని ఎంత చేస్తారట కష్టమైంది చూసినావు కదా కరెక్ట్లే ఇంటికెళ్ళి ఆడికెళ్ళి మోసుకొని పోతే వాళ్ళు రేపు మళ్ళీ ఇంకేమైనా పని చెప్తే వస్తారా అవునవును ఏదో ఇక పెద్ద గౌరవంగా అసలు ఒక మనిషి అమ్మడి ఇద్దరు తిరగాలన్నా అది అసలు తిరగలుగుతారా అలాంటిది ఒక మాట చెప్పగానే 20 మంది ఉంటారు ఒక మాట చెప్పగానే 5 వచ్చారు 5 వచ్చి ఆ పని 5 కాదు 8 మంది ఇప్పుడు 8 మంది నువ్వు వచ్చినాక మళ్ళీ 4 వచ్చారు ఇక వాళ్ళకు చిన్నగా పార్టీ ఇస్తున్నావు చిన్న దావత్ 2 కిలోల చికెన్ అయింది కదా అదే దాంతో పాటు మరి అట్లా తెప్పించినప్పుడు ఇంకో దగ్గర తెప్పిస్తే మేము కూడా తింటుంటే కానీ మనం ఎట్లా తినొద్దు కదా అదే మీరు తినరు మమ్మల్ని తినలేరు వద్ద టార్గెట్ అదే ఇప్పుడు అన్నంత అన్న తిన్నది కాక నన్ను కూడా ఆపేస్తుండు మరి ఆయన ఇంకా వేరే పార్టీలు చేసుకుంటాం మేము ఏమైనా చేసుకుంటాం ఇంకా చెప్పు సప్న నేను గలాంటి పార్టీలు ఏమి ఉన్నాయి నాకు అలాంటి పార్టీలు అంటే అట్లా అంటలేదు ఇప్పుడు ఏముందిరా పోయి ఇప్పుడు రొట్టెలు చేయమన్నారు ఇంకా మనోళ్ళు ఆ రొట్టెలకు పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక డైరెక్ట్ అన్నీ ఆర్డర్ ఇచ్చేసి ఓ 40 రొట్టెలు తీసుకొస్తే అయిపోతుంది చికెన్కు రొట్టె ఓ థమ్స్ అప్ బాటిల్ అయిపోయాయి ఫినిష్ ఆన కూర్చో మరి ఎటు పోకురిగా ఏడా దొడ్లే కొడతారు పోరలు మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎట్లుంటుంది మన చైన్లో పోయింది బెస్ట్ రైట్ బెటర్ ఇంకా ఎవరు చిరుచా నాకేనా ఫోను వాచ్ కలద్దాం 2 తొందరగా ఏ గట్టెందుకు గుంజుకుంటున్నా ఆమె దగ్గరికి వెళ్ళి మరి ఇటు ఊపుతుంది ఎవరికైనా యాక్టివ్ చేయాలి ఆమెకు తెలియదు తిన్నావా మహేశ్వరి నిజంగా మహేశ్వరి పేరు ఉంటుంది చూసినావా వాళ్ళందరినీ మరి అందరు నాచుకన్నా చిన్నోళ్ళే ఉంటారా మహేశ్వరీలు అందరూ సారీ అంటే మహేశ్వరి కానీ మహేశ్వరి ఇట్లనే అందరు ఇప్పుడు నాకు పెద్దలు ఎవరు లేరు నాకు తెలిసి అందరూ చిన్నోళ్ళు ఎవరు మహేశ్వరి ఇదే అలవాటు అయిపోయింది మన దానిలో ఎవరైనా ఉంటుంది సారీ నడిపోమా ఇగో ఇంకొకసారి సపట్లు కొట్టి ఒకసారి ఎందుకంటే ఎప్పుడు టైం రాడన్నట్టు ఫస్ట్ టైం ఫస్ట్ టైం దిగగానే రెడీ వచ్చిన్నాడు నితిన్ గారు రెడీ ఉన్నాడు వాడు బండి వస్తుంది కదా ఇద్దరు పోయినప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది తెలియదురా బండి వేయగానే బయటికి వెళ్తున్నాడు వస్తారా ఎందుకు రాడు సరే బాయ్ భయపడుతుంది ఆమె ఎట్లా చూస్తుంది చూడాడు బాగా చెప్పలేక ఆడ కోడి కోసిన కూరని మళ్ళీ కోడే తింటుంది నాన్ వెజ్ వాటర్ పోస్తే పూలు మంచిగా వస్తాయి అంటారు అందుకని నేను ఆడ పోసిన అది చంపిన కోడిని మళ్ళీ అదే తింటుంది కోడే తింటుంది అదే వాసన బట్టి పోయినట్టు ఉంది అంతే అట్లా తింటుందా కోడి తింటుందా తవ్వుతుంది కదా తవ్వుతే దాని కింద తవ్వలేవు ఆడనే మీద చిన్న చిన్న పీసులు ఉంటాయా అవే పోసిన ఏమో మరి తింటారా తింటుంది తింటదట ఇంకేది మన మనిషిని తినలే ఇంకా మనిషి తింటారా మనిషిని ఎట్లా తింటుంది తెలుసా మాటలతోటి తింటాయి అది పరి వంట స్టార్ట్ అయిందా నాకు కామెంట్ పెట్టుర్రు నువ్వు ఎందుకు లడ్డు అవుతావు చెప్పు నాకు తెలియదు చాలా మంది ఏమన్నా మెడికల్ టెస్ట్ చేయించుకోరు అట్లా ఉద్దనెల్లో లబ్బుకు ఉబ్బొద్దట అన్ని టెస్టులు అయినాయి అన్ని నార్మల్ గానే ఉన్నాయి మరి ఎందుకు కానీ ఎందుకు ఇట్లా నాకు అనిపిస్తుంది నైట్ పైన వండుకున్నా కదా సర్దికేమో బయట గాలికి వండుకుంటే ఎట్లా అది ఫేస్ ఉబ్బాలి సరే ఫేస్ ఒకటి ఉబ్బాలి మరి కాళ్ళు చేతులు సర్ది అవుతుంది కదా కాళ్ళు చేతులు ఉడిపినాయా ఇంకేం లడ్డు నాకు అట్లా ఇష్టం తెలుసా
జ్యోతికేమో సర్ది అయితే బొంగు బొంగు కాదు గొంతు ఇష్టం లడ్డుగా కూడా ఇష్టం నాకు. నీకా మొన్న మరి సెలవు కావాలి పెట్టినప్పుడు నా చేతులు ఉబ్బినాయి చూసిన లడ్డుగా ఉంగరం కూడా తిరగాలి ఆ రోజైతే నాకు అవి అట్లా కాలు కావాలని ఇష్టం తెలుసా ఇంకా లడ్డుగా అట్లా మంచిగా ఎంత బాగుంటాయో. ఏమో అన్ని వెరైటీ టేస్ట్ ఉన్నది. ఉంటాయి నీకు జ్యోతి వాళ్ళకు కూడా ఉంటే మంచిగా ఉండే దొడ్డుగా అవుతుండే. నాకు అట్లా ఇష్టం కానీ నేను కాను ఏం చేయాలి. ఇగో శిరీషకి ఏమో కొంతమంది ఏమో అక్క ఎందుక లడ్డుగా అవుతుందని కొంతమంది కామెంట్లు పెడతారు. ఇంకొంతమంది ఏమో శిరీష ఎందుకు అక్క బక్కగా అవుతుంది అని అంటారు. ఆమె ఉంటే దొడ్డుగానే ఉంటుంది, వాళ్ళ అమ్మల ఇంటికి పోతేనే బక్కగా అవుతుంది. అయితే పంపేది వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మల ఇంటికి పోతేనే బక్కగా అవుతుంది. ఇడికెళ్ళి పోయినప్పుడు ఇట్లా పోతుంది, అడికెళ్ళి ఇట్లా వస్తుంది. మళ్ళీ ఎట్లా వస్తుంది వాళ్ళ ఇంటికి పోతే? నేను ఇట్లా వేసి వస్తా. రివర్స్ అవుతుంది జ్యోతి. ఈమె రివర్స్ అవుతుంది, ఆమె రివర్స్ అవుతుంది. నేను దొడ్డుగా ఏరా బక్కగా వేసి వస్తా. మరి కానా అబ్బా ఈడేమైంది మరి ఇట్లా పట్టది. కొంచెం నిగలాడుతుంది జ్యోతి, మరి అంత దొడ్డు కూడా కాను అంతే. కానీ నాకే మరి ఘోరం అనిపిస్తుంది. ఏం కాదు జ్యోతి ఎప్పటికైతే కానీ చబ్బి ఎంత బాగుంది. మరి అప్పుడు దొడ్డు కూడా అలా సగం కోసిన చెంపల కత్తి నాకు అట్లా ఇష్టం. అది ప్యాచర్ అవుతుంది ఒరిజినల్ కాదు. అప్పుడు నాకు బర్ర అవుతుంది. ఏం కాదు, మరక మంచిదే. బర్లా ఏమైందిరా? ఏం వస్తలేదురా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు నాకు. గాడి దాకా నేను రాను, ఇట్లా ఇంట్లోకి పోతున్నా నేను. దా బాయ్, నేను పోతున్నా. ఏమైంది జ్యోతి? నన్ను పిలుస్తురా? గ్యాస్ పొద్దుగాల వచ్చింది కొత్తది. పాతదే ఉంది ఇంకా. మరి సారీ గట్టు ఉంటుంది చూస్తుంది. నేను లేక ఫోన్ పట్టుకొని చూసినప్పుడే చూపిస్తున్నా బాగా. ఏ గ్యాస్ అయిపోయిందా? నేను గ్యాస్ కింద మంట మంటుంది అని చెప్పి బయట వచ్చి నిల్చుని ఉప్పు కారం వేద్దామని చూసాను. ఆ చికెనే ఉడకలే. అది సరే, మాకు ఖరాబ్ కావాలి. అది గ్యాస్ అందుకో, నేను మర్చిపోయాను. కొత్త గ్యాస్ బయటనే ఉంది, పొద్దుడిది.